ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాది దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చేస్తూ ఉన్నా. ఈ దిన తరగతి కొరకై క్లాస్ కొరకై సిద్ధపడి వచ్చిన సేవకులకి సేవకులకి, అలాగే ఈ దిన వర్తమానులుగా మన దృష్టిలో ఈ కార్యక్రమాన్ని గ్రహించి నడిపిస్తూ ఉన్న మన ప్రియ సహోదరుడు ప్రభాకరణ గారికి, అలాగే తమిళ విజయ్ కుమార్, స్థానిక సంఘం అందరికీ కూడా నా ప్రత్యేకమైన వాళ్ళని ఆచరిస్తున్నాను. అందరికీ వందనములు. అందరికీ వందనాలు. చిన్న అంశాన్ని నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నా. మీరందరూ శ్రద్ధగా ఆలకిస్తారని నేను ఆశిస్తూ ఉన్నా. మనందరికీ ప్రాముఖ్యమైన విషయాలనే మీరు ముందుకు ప్రయత్నం చేస్తూ గత కొద్ది సంవత్సరాలుగా సత్యవాక్య పరిశీలన రాష్ట్రాలుగా ప్రారంభమై ప్రియులు సహోదరులు, కీర్తిశేషులు, పెద్దలు సుబ్రహ్మ సార్ గారి యొక్క మెమోరియల్ ప్రైవేట్ స్కూల్గా నాన్నగారి యొక్క ఆలోచన దేవుడు మనకు కొన్ని పరిశుద్ధ గ్రంథంలోని వ్యాకరణ వార్తల యొక్క ప్రాముఖ్యతని మనకు తెలియజేస్తూ నడిపిస్తూ ఈ నెల కూడా ఈ విధంగా మనల్ని క్రమపరిచిన విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం కొరకై సిద్ధపడి వచ్చిన మిమ్మల్ని మరొకసారి అభినందిస్తూ నాకేబడిన సమయంలో మీకు కొన్ని విషయాలు సేవకి మన యొక్క ఆత్మీయ జీవితానికి సేవకి మన యొక్క ఆత్మీయ జీవితానికి ఉపయోగయుక్తమైన ప్రయోజనకరమైన ఆలోచించదగిన కొన్ని విషయాలు స్వీట్ అండ్ షార్ట్గా, అంటే కొంచెంలో రుచికరంగా, కొద్దిగలో తీయదనంగా అంగీకరించే విధంగా కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. స్వీట్ అండ్ షార్ట్. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనల్ని గురించి దేవుడు మాట్లాడుతూ, నాకు ఎందుకు ఈ విషయం చాలా ఈ మాట నాకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. మీరు వినుటకు వేగిన పద్వారులు చెప్పండి, మాట్లాడుటకు విధానించువారును, ఓవించుటకు విధానించువారే ఉన్నారు. అంటే అర్థమైంది అసలు మనం మాట్లాడే విషయంలో మన మాట ఎలా ఉండాలట, ఎలా ఉండాలి? షార్ట్గా ఉండాలి. అందుకే ఈరోజు చాలామంది షార్ట్స్కి రీల్స్కి అలవాటు పడిపోయారు. అవునన్నా? ప్రసార మాధ్యమాల్లో మీరు గమనించండి, ప్రసార మాధ్యమాల్లో సోషల్ మీడియాలో
ఈరోజు ట్రెండ్ ఏంటో తెలుసా? మనం అందరికి ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి కదా, ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో ట్రెండ్ ఏంటో చెప్పండి. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా సెల్ ఫోన్ పట్టుకుంటే తిరిగేసి ఏంటిదో తెలుసా? ఏంటి? రీల్సేగా. రీల్సేనా కాదా? యూట్యూబే కానీ ఫేస్బుకే కానీ సోషల్ మీడియాలో ఏం చేసినా అయ్యే కదా స్టోరింగ్ చేసేది పిల్లలు కానీ మనం కానీ ఎక్కువగా కదా. స్టేటస్ కూడా షార్ట్గానే, నువ్వు పెద్దగా పెడితే స్టేటస్ అప్లోడ్ కాదు, షార్ట్గా పెడితే అప్లోడ్ అవుతుంది, అది అందరూ చూస్తారు. అలాగా మొబిలేషన్ అయిపోయారు, అలాగా కొనసాగించబడుతుంది. అది బాగుంది అన్నట్లుగా ఈరోజు ఈ ప్రసార మాధ్యమాలు వాడేవారు వారి యొక్క వ్యూస్ కోసము, స్టోరింగ్ కోసము దానాలు పాటు పడుతున్నారు. అయితే దేవుని పిల్లలుగా మనము కలిగి ఉన్న దైవికమైన విధానాన్ని బట్టి మనం కలిగి ఉన్న స్థానిక సంఘాన్ని బలపరుచుకునే విధంలో ఇది ఒక ఉన్నతమైన ప్రక్రియ, ఉన్నతమైన విధానము. షార్ట్ మెసేజెస్ అంటే సందర్భాన్ని బట్టి మన ప్రసంగాలు, మన యొక్క మాటలు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచే విధంగా ఉండటానికి మనం దాదాపుగా ప్రయత్నం చేస్తాం. అవి ఉండాలి, ఇవి కూడా ఉంటే మనకు మంచిది అనేది నా అభిప్రాయం. దాన్ని బట్టి మిమ్మల్ని గ్రంథంలోకి ఒక కింద దగ్గరగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటి ఈ షార్ట్ అనేది నేను ఆలోచన చేస్తే, గత కాలంలో ఈ విధంగా ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు ఉండబడిన 66 పుస్తకాల్లో షార్ట్ బుక్స్ ఏమైనా ఉన్నాయా? షార్ట్ బుక్స్ అంటే చిన్న పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అయ్యా? ఏంటో 66 అధ్యాయాలు కాదు, 66 పుస్తకాలలో 66 అంటే గ్రంథంలో 66 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథంలో. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, 66 ఇచ్చుకోండి, అంతేనా? వీటిల్లో ఇలాగా సిద్ధపడాలని దేవుడేమైనా సమాచారాన్ని పెట్టాడా షార్ట్గా ఈ పుస్తకాలు? పత్రికలు అంటే పత్రికలన్నీ షార్ట్ అంటారా? ఎన్ని పత్రికలు ఉన్నాయి? ఏ మాటలో వస్తాను, పత్రికలు ఎన్ని ఉన్నాయి? మొత్తం పత్రికలు అంటే నేను అడిగేది నా మాట మీరు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. వీటిల్లో ఈ 66 పుస్తకాల్లో మనల్ని దేవుడు ఒకంత ఆలోచింప చేయడానికి ఏవైనా షార్ట్ బుక్స్ ఉన్నాయా అని అడిగాను. ఉన్నాయా లేదా? ఓకే. ఇంకా మొత్తం మీద మీరేం తర్జన భర్జన కాకండి, మిమ్మల్ని ఒకంత దైవికంగా మిమ్మల్ని ఆలోచింపచేసి అనుసరింప చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. టోటల్గా 5 పుస్తకాలు ఉన్నాయి గ్రంథంలో. 5 పుస్తకాలు ఉన్నాయి. ఎవరైనా ఆలోచన చేశారు వాటి గురించి? మీకు ఒక మాట చెప్తాను, మన పెద్దలు ఒక మాట మాట్లాడతారు. ఏంటో తెలిసిన? ఇప్పుడు నేను షీట్ అండ్ స్ట్రాప్ అని అంటాడు అన్న కదా, ఒక పదము, ఒక నానుడు ఉంది. ఏంటో తెలిసిన?
ఇది ఎప్పుడన్నా విన్నారా మీరు? విన్నారా లేదా? విన్నారా లేదా? అన్నారా లేదా? విన్నాము, అన్నాము, అది మనకైతే అవసరం లేదు. అందుకే చాలామంది ఏమంటారంటే సేవకునికి మైక్ ఇవ్వకూడదు, కుర్రోడికి బైక్ ఇవ్వకూడదు. ఎందుకు వచ్చింది ఆ సామెత? చెప్పే ఈరోజు సేవకులు మైక్ ఇస్తే ఏం చెప్తారో తెలియదు. తెలుసా ప్రసాద్ గారు? సబ్జెక్ట్ లేకుండా చెప్పేటోళ్ళు లేకపోలేదు, గుర్తుపెట్టుకోండి. సబ్జెక్టును బట్టి చెప్పేటోళ్ళ కంటే కూడా సబ్జెక్ట్ లేకుండా అసలు దేవుడు ఎందుకు పిలిచాడో, ఎందుకు ఏర్పరిచాడో, ఎందుకు ఇలాగ మమ్మల్ని సిద్ధపరిచాడో ఇది ఏమి తెలియకుండా అదేదో రామసేవలో అంటారు కదా, వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇక దానికి అడ్డు ఆపు ఏమి ఉండదు, ఏం చెప్తున్నాడో తెలియదు, మొత్తానికి అయితే అయిపిస్తాడు. అనుకున్న సమయానికంటే గంట ముందుగానో గంట వెనకనో కదా, ఇంత టైం అనేది ఉండదు ఇప్పుడు ఈ రోజు. సబ్జెక్ట్ ఉండదు. మళ్ళీ ఏం చెప్పాడే అంటే కింద ఉన్న వాళ్ళకు బాగా చెప్పాడు అనేది తెలుసు. సబ్జెక్ట్ లేని ప్రసంగాలు ఈరోజు జనాల్లోకి వచ్చేసి జనాలు ఏదైతేనే విందామన్నట్టుగా వచ్చారే తప్ప ఆలోచించేవారు లేరు, అనుసరించేవారు అస్సలు లేదు. ఈ చెప్పే ప్రసంగాల్లో కవ్వింపులు, నవ్వింపులు ఏంటి? అసలు దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, ఏ క్రమం కొరకు ఎన్నుకున్నాడు, ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా పిలిచాడో మనకు ఈరోజు అర్థం కావడం లేదు. ఎందుకు అర్థం కావడం లేదంటే ఒక చిన్న మాట నేను మిమ్మల్ని అంటాను, ఒకవేళ మీరు అలా ఉంటే బాధపడద్దు, అనుసరించడానికి ప్రయత్నం. ఈరోజు క్రైస్తవ సేవకులుగా ఉండబడిన వారు ఎలా ఉన్నారంటే ఫాలోవర్స్గా ఉన్నారు. ఎలా ఉన్నారు తెలిసిన? ఫాలోవర్స్ అంటే తెలుసా? వెంబడించడం. ఎవరిని వెంబడిస్తున్నారు సేవకులు? అమ్మో ఎట్లా అపవాదిని వెంబడిస్తే సేవకుడు ఎట్లా అవుతాడు? ఎవరి ఇష్టం అంటే అది ఒక కారణమే లేదు. రవితేజ ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను అది కాదంటాం లేదు, వాస్తవమే, నేను కాదంటాం లేదు. సేవకుడు ఫాలోవర్ అవుతున్నాడు, ఎవరినో వెంబడిస్తున్నాడు, ఎవరో చెప్పినట్టుగా చెప్పాలనుకుంటున్నాడు. ప్రభు నిన్ను పిలుచుకొని నీవుగా మాట్లాడాలని దేవుడు కోరుతున్నాడు. కానీ నువ్వు అలాగా ఉండటం లేదు, నువ్వు ఎవరినో వెంబడిస్తున్నావు, అది చేయడానికి ప్రయత్నిస్తున్నావు. అందుకే దైవికమైన విధానాలను మనము కొనసాగలేకపోతున్నాం. క్రైస్తవుడు ఫాలోవర్స్గా కాదు, ఎలా ఉండాలనిస్తున్నారు? ప్రాక్టీస్ కలిగిన వాడిగా ఉండాలి, తర్ఫీదు పొందిన వాడిగా, తర్ఫీదు పొందుతున్న వాడిగానే ఉండాలి. ప్రాక్టీస్ అంటే తెలుసా? దినదినము మనము దైవికంగా ఏం చేయాలి? శిక్షణ పొందుతూనే ఉండాలి. ప్రాక్టీస్ మీన్స్ శిక్షణ. సేవకుడు శిక్షణ పొందుతూనే ఉంటాడు దినదినం. ఈరోజు మనం ఈ స్థలానికి వచ్చాము అంటే ఏదో ఒకటి ప్రాక్టీస్లోకి రావటం కోసం, ఏదో ఒక సబ్జెక్ట్ని మనం నేర్చుకోవడానికి రావడం కోసం. అలాగా ఈరోజు క్రైస్తవ సేవకులుగా ఉన్నవారు ఆలోచన చేయటం లేదు. ప్రాక్టీస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? వీళ్ళేమో అన్నం చూస్తారు, అంతేనా? అన్ననే కదా చూసేది, లేకపోతే అయ్యను చూస్తారు, అంతే కదా. ఫాలోవర్స్ అంటే అలాగనే కదా ఉండేది. అన్ననో అయ్యనో, ఇంకా పోతే ఇంకా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే డాడీ కదా, ఆయనను ఫాలో అవుతారు. కానీ వీళ్ళు ఎలా ఉంటారంటే గ్రంథాన్నే ఫాలో అవుతారు, గ్రంథమును ఫాలో అవుతారు. అనగా బైబిల్,
ఇప్పుడు మనం ప్రశ్నించుకుందాం. మనము క్రైస్తవ సేవకులుగా, దేవుని బిడ్డలుగా ఎవరిని అనుసరిస్తూ సేవ చేస్తున్నాం? దేన్ని అనుసరిస్తున్నాం అనేది మనమే ప్రశ్నించుకోవాలి. అలాగే ప్రశ్నించుకోకపోతే మనము చేస్తున్న పనికి విలువ ఉంటుందంటారా? ఉంటుందా? అనుకోవచ్చు. దేవుడు ఈరోజు పిలవకపోయినా సేవ చేసేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే నన్ను దేవుడు రాత్రి పిలిచాడు కదా, అయిపోయా, ఆయన సేవ కూడా అయిపోయినట్టే. రాత్రి దేవుడు వచ్చి నన్ను పిలిచాడు, ఇక్కడికి పొమ్మన్నాడు అని చెప్తాడు. ఎక్కడికి? అక్కడికి పొమ్మన్నాడు అని చెప్పిన దేవుడు అక్కడున్న వాళ్ళకి కూడా చెప్పాలిగా ఆయన వస్తాడని. అది ఉండదు. అంతేనా ప్రసాద్ గారు? దేవుడేమో నాకు చెప్పాడు ఎక్కడికి వెళ్ళమని, ప్రసాద్ గారి గారికి వెళ్ళమని నాకు చెప్పాడు. మరి వెళ్ళమని నాకు చెప్పిన ఆయన ప్రసాద్ గారికి కూడా చెప్పాలిగా. అంటే చెప్పాలా లేదా? మీరే మాట్లాడరండి. అలాగే మీరు ఉన్నారా ఏంటి? దేవుడు నన్ను పంపించాడు మీ ఇంటికి అన్నట్టుగా. ఈరోజు సేవకులుగా ఇదిగో ఎవరినో ఆలోచన చేసి, ఎవరినో అనుసరిస్తూ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని సేవ చేస్తున్నామని ఉసుగులో ఉన్న వాళ్ళు ఈరోజు కొన్నలు. వారు మనలో కూడా ఉన్నారు, మన గ్రామంలో కూడా ఉన్నారు, మనతో కూడా ఉన్నారు. వారు ఎలా కనిపిస్తారు అంటే యేసు ప్రభువుకు స్వయాన సహోదరులా కనిపిస్తారు. అసలు యేసు ప్రభు అంటే ఇంకో అన్నలాగానే ఉన్నాడు అన్నట్టు కనిపిస్తారు. ఈ విషయాలన్నింటినీ ప్రభు వారు చెప్పారు, అపోస్తలులు కూడా చెప్పారు, ప్రభు వారు కూడా చెప్పారు. ఏ విషయాన్ని? కొందరు సేమ్ టు సేమ్ అలాగనే వస్తారు, మీరు జాగ్రత్త అని. ఎట్లా? గొర్రె చర్మము కప్పుకొని, చెప్పండి, గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళట. అంటే వీళ్ళెవరు అని మనం అడిగితే మనం చెప్పడం కాదు, గ్రంథం చెప్తూ ఉంది. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వారు మందను కనికరింపరు. ఎవరిని కనికరింపరు? మంద, సంఘము, దేవుని పిల్లలని కనికరించరు. కనికరించని సేవా పరిచర్యలు ఈరోజు మన ప్రక్కల, మన చుట్టూ ప్రక్కల జరుగుతున్నాయి. ఇది మనం ఒకంత ఆలోచన చేయాలి. చేయకపోతే ఏమవుతామంటే బలైపోతామంటే. గొర్రెల మందలోనికి గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు వస్తే ఏమవుతుంది? గొర్రెలు చెదిరిపోతాయి, కొన్ని గాయపరచబడతాయి, కొన్ని చచ్చిపోతాయి. ఎవరు బాధ్యులు వాటికి? చాలా ఈరోజు చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉన్నవారు వాళ్ళే అవసరమైపోయారు. ఈరోజు వాళ్ళనే పిలుస్తున్నారు. ఎందుకు తెలుసునా? ఈ కోడేలు ఏం చెప్తుంది అంటే, ఏం పర్వాలేదు, మనం పాపం చేయొచ్చు, ఇబ్బంది లేదు అంటే దేవుడు క్షమిస్తాడు. సేవకుడు ఏం చెప్పాలి? ఒక పాపి కనిపించినప్పుడు, ఒక పాపి నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వేం చెప్పాలి? యేసు ప్రభు ఏం నేర్పించాడు మనకి? యేసు ప్రభు దగ్గరికి ఒక పాపి పట్టుబడి వస్తే ఆమెతో దేవుడు చెప్పిన మాట ఏంటి, ప్రభు చెప్పిన మాట ఏంటి? ఈరోజు మనం ఏమైనా ఆలోచన చేస్తున్నామా? చేసే స్థితి మనకు ఉందా? ఏం చెప్పాడండి యేసు ప్రభు? అలాంటి వారు వస్తే ఏం చెప్పాడన్నా? ప్రసాద్ అన్న ఏం చెప్పాడు? అమ్మా, ఇక ఎన్నడూ కూడా పాపము చేయకు. పర్లేదమ్మా, అలానే ఉండని చెప్పలేదు. ఎన్నడూ పాపం. ఈరోజు మనము సేవకుడు సపోర్ట్ చేస్తున్నాడు. పర్లేదులేమ్మా, నేను ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన చేస్తావు? ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి. సేవకుల యొక్క విధానము, సేవా విధానాలు మారిపోయాయి. ఎందుకు తెలుసిన? వీళ్ళు దీనిని అనుసరించడం లేదు.
దేవుణ్ణి అనుసరించటం లేదు, దేవుడు చెప్పిన వాక్యాన్ని అనుసరించటం లేదు, దేవుడు చేసిన లేకపోతే చెప్పిన మాటల ప్రకారం నడవడం లేదు. అవునంటారా కాదంటారా? ఉన్నారా లేరా? మీరే చెప్పాలి. ప్రసాద్ గారు అలాంటి వాళ్ళు ఉన్నారా లేరా? ఒకవేళ మనమే అలా ఉన్నామా? అదే కదా, మనం కూడా పరీక్షించుకోవాలి కదా. మనల్ని మనం పరీక్షించుకోకపోతే మనకు 2 దెబ్బలు ఉంటాయి మళ్ళీ అంటారు కదా, చెప్పు దెబ్బ కదా, ఈ 2 మనకే. కాబట్టి పరీక్షించుకొని మనం కింద దైవికమైన సేవకులుగా ముందుకు వెళ్ళగలిగితే మనం చేస్తున్న పనికి ఒక ప్రయోజనం ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. ఇకపోతే గ్రంథంలో 5 పుస్తకాలు ఉన్నాయి. ఆ 5 పుస్తకాలు ఎలాంటి పుస్తకాలు అంటే వాటిల్లో చిన్నదే కానీ సమాచారంలో చాలా డెప్త్ ఉంది, చాలా విషయం దాగి ఉంది అనేది మనము గ్రహించాలి. మనకు దాదాపుగా అలాంటి విషయాలు అలాంటివి మనం చదవం కూడా. చదువుతామా? కొన్ని పుస్తకాలు అంటే ఉన్న 5 పుస్తకాల పేర్లు నేను చెప్తా. పాత నిబంధనలో ఒకే పుస్తకం ఉంది, చిన్న పుస్తకము ఒకటే ఉంది పాత నిబంధనలో. కీర్తనలో చిన్న పుస్తకమా, 150 అధ్యాయాలు, దాంట్లో 150 కీర్తనలు రాయబడింది. అది చిన్నదైతే కాదు, ఉండబడిన వాటిలో పెద్దది. దాని తర్వాత నెక్స్ట్ దేనికి వస్తుంది అంటే యెషయా గ్రంథానికి వస్తుంది. అందులో 66 అధ్యాయాలు ఉన్నాయి. చిన్న పుస్తకము ఎన్ని అధ్యాయాలు ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? ఏం మాట్లాడరు మీరు బైబిల్ చదివినట్టు కనపడటం లేదు. ఒకటే కదా సార్, కాదు నేను అడిగిన చెప్పండి. ఒకే అధ్యాయము 21 వచనాలతో ఒక పేపర్ మీద ఉంటుంది. దాంట్లో ఏ సమాచారం ఉందో మనకు తెలుసా? ఆలోచన చేసామా? దేవుడు ఒక్క చిన్న పుస్తకంలో ఎంత సమాచారాన్ని ఇచ్చాడో మనం ఆలోచన చేయగలిగితే అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది అనేది నా మాట. అర్థమవుతుందా? రైట్. రెండోది, నూతన నిబంధనలో 4 పుస్తకాలు ఉన్నాయి. ఇలాంటి పుస్తకాలు నూతన నిబంధనలో ఇలాంటి పుస్తకాలు ఎన్ని ఉన్నాయో తెలుసునా? 4 ఉన్నాయి. ఇవి గ్రంథంలో ఉండబడిన చిన్న పుస్తకాలు. పుస్తకాలు చిన్నవే, వాటిల్లో ఉండబడిన సమాచారము చాలా పెద్దది. మీకు అర్థం అవడానికి చెప్తాను, మీకు అర్థం కాకపోతే అడగండి అన్న. 2వ యోహాను 3వ యోహాను ఈ పత్రికలు మీరు అన్నట్టుగా పత్రికలే. ఈ పత్రికలు ఇవి పరిపూర్ణంగా వ్యక్తిగతమైన పత్రికలు. ఈ వ్యక్తిగత పత్రికల్లో సమాచారము
చాలా ఉంది. వాటిని మనం ఈరోజు ఆలోచన చేయలేకపోతున్నాం అనేది మనం గమనించాలి. మీకు అర్థమైంది అనుకుంటారు. ఏమన్నా అర్థమైందా? చదివారు ఎప్పుడన్నా పుస్తకాలు? ఏముంది అందులో? ఏముంది అందులో? ఓవజ్ఞా గ్రంథంలో ఏం రాశాడు? దేని గురించి రాశాడు? దేని గురించి రాశాడు? వినండి. ఏం రాశాడు? ఫిలోమోను పత్రిక రాశాడు పౌలు గారు. దేని గురించి రాశాడు? అందులో సమాచారం ఏంటి? గత కాలంలో మనం ఆ పాఠాలు విన్నామనుకుంటున్నాం. ఫిలోమోను పత్రిక గురించిన పాఠాలు మనం సేవకులు గారు విన్నాం. 2వ యోహాను పత్రిక ఏముంది అందులో? 3వ యోహాను పత్రిక ఏముంది అందులో? యూదా గ్రంథం, యూదా పత్రికలో ఏముంది అందులో? నామ్ చోట సౌంపడ. మీకు తెలుసా ఈ డైలాగ్? తెలుసా? ఏది శేషదీప్ నవ్వుతున్నాడు. అర్థమైందా నీకు డైలాగు? అర్థమైందిలే. పిట్ట కొంచెము అనేది అని నేను అలా మాట్లాడటానికి ఇష్టపడను, కానీ నేను ఒక సనకగా మాట్లాడుతున్నాను. వీటిలో రాయబడిన సమాచారము మామూలు విషయం అయితే కాదు అనేది మనం గమనించాలి. మీకు ఇవి దృష్టాంతరాలుగా చూపించడానికి మాత్రమే మిమ్మల్ని ముందు వచ్చాను. అయితే వీటన్నింటిలో ఏది చిన్నదో చెప్పండి. వాటన్నింటిలో ఏది చిన్నదో చెప్పండి. నేను మీకు కళ్ళ ముందు కళ్ళకు పెట్టినట్టుగా రాశాను. వాటిల్లో ఇంకా చిన్నది ఏదో చెప్పమంటే మీరేదో చెప్తున్నారు. వీటిల్లో చిన్నది ఏంటంటే ఇక్కడే కనబడుతున్నాయి కదా మీకు. 2వ యోహాను పత్రికలో ఒక వాక్య భాగాన్ని చదివి నేను ముగించడానికి ఇష్టపడతాను. చదువుగా 2వ యోహాను పత్రికలో ఏం రాశాడో, ప్రాముఖ్యత ఏంటో మేము తీసుకొని వస్తున్నా. 9, 10, 11 వచనాలు, 3 వచనాలు చదవండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను, మీరు వింటున్నారా? మీ గ్రంథంలో ఈ మాట ఉందా? ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల చేసుకునవద్దు, వానిని మీ ఇంట చేసుకునవద్దు, మీ ఇంట్లో చేర్చుకొనవద్దు, శుభమని చెప్పవద్దు. ఒకవేళ శుభమని చెబితే వాని దుష్ట క్రియలలో. ఈ పత్రికలో సమాచారం ఏంటో తెలిసిన 9, 10, 11 ఒకటే అధ్యాయము. అందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, కొందరు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారు. ఆ గ్రంథం యొక్క సారాంశం. కొందరు సత్య ప్రేమలను బట్టి నడుస్తున్న వారు ఉన్నారు. ఈ సత్య ప్రేమలను బట్టి నడిచే వారిలో వారు అపోస్తలుల బోధను బట్టి క్రమముగా స్తమపలిగి ఉన్న సంఘాన్ని కాపాడుకుంటున్నారు. మరికొందరైతే వేరొక బోధన తీసుకొచ్చారు. ఏ బోధన తీసుకొచ్చారు? ఈరోజు క్రైస్తవ్యము కలిగి ఉండవలసిన బోధ ఏంటో తెలియటంలో ఎవరికి? ప్రసదనా భాస్కర్ బాబు గారు, ఈరోజు క్రైస్తవులుగా మనం ఏ బోధను కలిగి కొనసాగించబడాలో
ఏ బోధను బట్టి దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయాలనో, ఏ బోధను బట్టి మనకు దేవుడు అప్పగించిన పనిని తుదమటుకు నెరవేర్చాలనో ఈరోజు ఆ బోధను సేవకులు పక్కన వేశారు. అవునా కాదా? ఏ బోధ అది? పక్కన పెట్టిన బోధ, అపోస్తలుల బోధ. చెబుతున్నాయన అపోస్తలుడు చెప్తూ, ఎవడైనను మీ యొద్దకు వచ్చితే వాడు ఈ బోధను తేకుండా, జాగ్రత్త, వచ్చేవాడు ఏ బోధతో వస్తున్నాడో, ఏ బోధను కలిగి ఉన్నాడో మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఆలోచన చేయటం లేదు. ఎవరైతేనేమిలని ఎక్కిచ్చేస్తున్నాం, ఏదైతేనేమిలని వినేస్తున్నాం, వాడు ఏం చెప్తే అది చేస్తున్నాం. వాడు చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తుతున్నాం, కాళ్ళు ఎత్తమంటే కాళ్ళు ఎత్తుతున్నాం, ఏంటి తల ఊపమంటే తల ఊపుతున్నాం, చేతులు ఊపమంటే చేతులు ఊపుతున్నాం. వాడు పడుకొని నిద్రపోమంటే నిద్రపోతాం మనం. అంత మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయింది బోధ. ఏమంటారా? చేస్తున్నారా లేదా? అందరూ 2 చేతులు ఎత్తి పైకి ఊపండి అంటే ఊపడంలా, అందరూ గట్టిగా సపోర్ట్లు కొట్టండి కొట్టడంలా, ఒకడు హల్లెలూయా అంటే హల్లెలూయా అంటారా? ఎక్కడి నుంచి వచ్చింది ఇది సాంప్రదాయం? ఎవరు తెచ్చారు? అసలు మనమేం చేస్తున్నాం? ఒకవేళ వస్తే నాకెందుకులే అని ఉంటున్నాం. అవునా కదా? ఏం చేయాలా మనము? ఏం చేస్తే బాగుంటుంది? వాక్యం ఏం చెప్తుందో తెలిసిన, ఎవడైనా ఈ బోధ తేకుంటే వాడు తండ్రిని కుమారుని అంగీకరించని వాడు. తండ్రిని కుమారుని అంగీకరించిన వాడు ఈ బోధనే చేస్తాడు తప్ప మరొక బోధ చేయడానికి సాహసము చేయడు. ఒకవేళ అలా చేస్తున్నాడంటే వాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించని వాడు. అలాంటి వారిని గురించి ఈరోజు మనకు దేవుడు ఏం చేస్తున్నాడంటే, చిన్నదే పుస్తకము, సమాచారం చాలా ఉంది దాంట్లో. ఏంటో తెలుసా? ఎవడైనా నీ బోధను తేకుండా వాడు వస్తే వానిని ఏడా ఇంకా నీ సంఘములో చేర్చుకో. చేర్చుకోవద్దంటే అర్థం ఏంటి చెప్పండి రాంబాబు? చేర్చుకోవద్దు అంటే అర్థం ఏంటి? దూరంగా ఉన్నాయి అని కాదు, నేను చెప్తా వినండి. గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ఇయర్ అనాలి. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్తా. తాతగారు అలా చేయగలమా మనము? ఎందుకు పెద్ద సేవకుడు కదా అనమా మనము? అప్పుడు మనం దేవుని బిడ్డలం అవుతామా? సమర్థిస్తే ఏమవుతామా అంటే వారి దుష్ట క్రియలలో మనం పాలిభాగస్తులం అవుతాం. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దేవుని యొక్క సంఘాన్ని, దేవుని పిల్లలను కలిపి చెరిపే బోధలు వచ్చాయి. ఆ రోజు ప్రవక్తలు చెప్పారు, ప్రభువు చెప్పాడు, అపోస్తలులు చెప్పారు, సంఘము చెప్పింది. అయినా కూడా మనము దాన్నే అనుసరించాలని ఆశపడుతున్నాం. అది మనకు కొంచెం ఇంపుగా ఉంటుంది. ఎందుకంటే పాతాళానికి తీసుకుపోయేది అదే, పరలోకానికి ఏం తీసుకుపోదు ఆ బోధ. తీసుకుపోతుందా? ఏ బోధ పరలోకానికి తీసుకుపోతుంది? అపోస్తలుల బోధ ఈరోజు సంఘాల్లో, కుటుంబాల్లో కరువైపోయింది. అందుకే ఈ కార్యక్రమాల్ని దేవుడు తన పిల్లల ద్వారా ఏర్పాటు చేశాడు అనేది మనం గమనించగలిగితే దీన్ని మనం ఆస్వాదించగలుగుతాం, అనుకరించగలుగుతాం, అలా కొనసాగగలుగుతాం. ఉన్నారంటారా లేరంటారా? మీరే చెప్పాలి, నేనేం చెప్పలేదు. అవునా కాదా? ఇది చిన్న సమాచారం అంటారా? సమాచారం చిన్నదంటారా? అది పుస్తకం చిన్నదే కావచ్చు, కానీ దానిలో సమాచారము చాలా నిగూఢమైన సమాచారం. మాట చిన్నదే, అందులో ఉండబడిన భావము చాలా గొప్పది. ఈ విషయాన్ని మనము తలపోసుకోగలిగితే మంచిది. గలతీ సంఘంలో పౌలు చెప్తాడు, నేను కానీ పరలోకం నుండి వచ్చిన దూత కానీ ఒకవేళ ఈ బోధ లేకుండా మీ దగ్గరికి వస్తే వాడు శాపగ్రస్తుడు అని చెప్పాడు.
ఆలోచన చేయండి, పుస్తకాలు చదవండి, చిన్న పుస్తకాలు చదవండి, అందులో ఉన్న సమాచారాన్ని గ్రహించండి, దాన్ని సంఘానికి తెలియచేయండి. మనము మన యొక్క సేవ పరిచర్య సూపర్లో అవకాశం ఇచ్చిన మీకు పెద్దలకి థ్యాంక్ యూ